ఫ్రెండ్స్, జీమెయిల్ నుండి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. మనం ఇప్పటి నుండి జీమెయిల్ ఐడిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఈమెయిల్ ఐడిని ఎలా పడితే అలా క్రియేట్ చేసుకున్నాం. ఆ ఈమెయిల్ ఐడిని వేరే వాళ్ళకు చెప్పడంలో చాలా గిల్టీగా ఫీల్ అయినాం. కొంతమంది అయితే జాబ్ అప్లై చేసే టైంలో ఆ ఈమెయిల్ ఐడి చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చిన జీమెయిల్ అప్డేట్ వల్ల మీరు జీమెయిల్ ని ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ లో జీమెయిల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ లోకి పోయి మళ్ళీ పర్సనల్ ఇన్ఫో లోకి పోయి ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చేంజ్ ఆప్షన్ మీకు వస్తే మీరు ఈమెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవచ్చు. రాలేదంటే మీకు వచ్చేదాకా ఆగండి. స్లోగా ఈ అప్డేట్ అందరికి రోల్ అవుట్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడికి ఈ అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. మరి జీమెయిల్ అప్డేట్ వచ్చింది కదా అని మెయిల్ ని ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు ఎడిట్ చేసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి, లైఫ్ లో 3 times మాత్రమే జీమెయిల్ ఐడిని ఎడిట్ చేసుకోవచ్చు. మరి జీమెయిల్ ఐడిని చేంజ్ చేస్తే కొత్త జీమెయిల్ ఐడి వస్తుంది కదా, ఫోటోస్, ఈమెయిల్స్ ఇంకా కాంటాక్ట్స్ పోతాయి అంటే అవి పోవు. ఓన్లీ కొత్త మెయిల్ ఐడి మాత్రమే వస్తుంది. ఇంకా మీకు ఏదైనా మెయిల్ వస్తే కొత్త అకౌంట్ వస్తుంది, పాత అకౌంట్ కూడా వస్తుంది. సో మీ గూగుల్ ఫోటోస్ కానీ, సర్వీసెస్ కానీ, ఈమెయిల్స్ కానీ కొత్త అకౌంట్ కి ఎలా వస్తున్నాయో పాత అకౌంట్ కి కూడా అలానే వస్తాయి. సో ఇప్పటికైనా మీ జీమెయిల్ ఐడిలో నేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.